ఒక సంతోషమైన విషయం ఏంటంటే నా ఛానలే చిన్న ఛానల్. నాకు వచ్చే వ్యూస్ కూడా 200 250, మా అయితే ఒక 500 మాత్రమే. 500 కూడా అన్ని వీడియోస్కి వెళ్ళవు. అయితే వీటికి ఎప్పుడు నేను ఫీల్ అయితే కాలేదు వ్యూస్ తక్కువ వచ్చినాయని, లేకుంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని. ఎప్పుడు కూడా బాధపడలేదు. స్టార్టింగ్లో బాధ అనిపించేది, తర్వాత మానేసిన. ఎందుకంటే ఎవరి టాలెంట్కి తగ్గ వాళ్ళ అచీవ్మెంట్ వస్తుంది కదా. నాది ఇంతేనేమో అనుకో నేను ఎప్పుడు ఫీల్ ఏం కాలేదు. కొన్నిసార్లు అయితే బాధపడినా, అరే మంచి మంచి వీడియోలు చేసినప్పుడు వ్యూస్ రాలేదని. అందులో సలేశ్వరంది ఒకటి చాలా టఫ్ ఉంటుంది, ప్లస్ ఈ శ్రీశైలంది కూడా. నార్మల్గా కొన్ని చేసినప్పుడు వ్యూస్ రాలేదు కానీ, రానప్పుడు బాధ లేదు. కానీ శ్రీశైలం వీడియోస్కి, సలేశ్వరం వీడియోస్కి వ్యూస్ రాకపోతే కొద్దిగా బాధ అయితే ఉన్నది. అయితే సంతోషమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా అన్నదానం జరిగిన దగ్గర బైర్లూటి వీరభద్ర స్వామి గుడి దగ్గర నేను అన్నదానం దగ్గర సేవ చేసుకోవడానికి వెళ్తే ఒక ఆయన గుర్తుపట్టేసిన నన్ను. గుర్తుపట్టి నెక్స్ట్ ఎక్కడికి సాయికిరణ్ అన్న లోపల గౌరబ్బా అని చూసిన. ఎవరు అంటే మీ వీడియోస్ చూస్తానన్నా బాగుంటాయి అన్నది. అక్కడ చాలా సంతోషం అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తినేసి బయలుదేరుతున్నాం కదా, ఒక సిస్టర్ సాయికిరణ్ అన్నది. షాక్ అయిపోయిన. సాయికిరణ్ ఎవరు మీరు అన్నది. మీ వీడియోస్ చూస్తారండి బాగుంటాయి, ఎవ్రీడే పొద్దున్న డేటా ఆన్ చేస్తాను మీ వీడియో చూస్తా. మీరు పెట్టిన శ్రీశైలం వీడియో చూసే నేను ఈ పాదయాత్రకు వచ్చిన అన్నే. నాకు అసలు మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సంతోషం అనిపించింది. ఇన్ని రోజులు వ్యూస్ రానందుకు ఫీల్ అయినా కానీ ఇప్పుడు ఒక ఇద్దరు నన్ను గుర్తుపట్టి మాట్లాడే లోపల చాలా అనిపించింది. ఎందుకంటే వ్యూస్ ఎక్కువ వచ్చినా అంతే, తక్కువ వచ్చినా అంతే, కానీ ఇది చాలు. ఇదైతే మాకు చాలా సంతోషం అనిపించింది. మంచి మంచి వీడియోలు చేయాలని నేను ట్రై చేస్తూ ఉంటాను, కొన్ని పరిస్థితులు అంతే. అది విషయం. అయితే కనిపించిన ఇద్దరు సబ్స్క్రైబర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా లాంటి చిన్న ఛానల్, చిన్న యూట్యూబర్లని గుర్తుపట్టడమే గొప్ప అని, గుర్తుపట్టి మాట్లాడడం ఇంకా మంచి విషయం. వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. అదే విషయం. ఓకే సార్, లాస్ట్ నుంచి ఎవరి గ్లాస్ వాళ్ళు చేత పట్టుకోండి, ఎవరు లేదని సెలవు చెప్పేంత వరకు. ఇదిగోండి, మేము 2 సార్లు వడ్డించేసి తినడానికి వచ్చినాం. అన్నం, సాంబార్, స్వీట్ తినేసి నెక్స్ట్ బెల్లం ఇదిగోండి. ఇంకా మనం బయలుదేరినాం. ఇప్పుడు మెట్లు ఎక్కేసి గోపురం చేరుకుందాం. మళ్ళీ ఒకసారి మీకు నీళ్ళు చూపిస్తుంది చూడండి. ఇవి సంవత్సరం పొడుగుతా వస్తూ ఉంటాయి నీళ్ళు. అక్కడి నుండి ఎప్పుడు ఇదే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మేము సంవత్సరానికి 2 సార్లు వస్తాం కాబట్టి చూస్తూ ఉంటాం మేము కార్తీక మాసంలో కూడా. ఇప్పుడు మెట్లు ఎక్కేసి ముందుకు వెళ్దాం. ఓం నమః శివాయ నమః. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకొని వెళ్తారనమాట అందరు. ఇంకా మనం కూడా వెళ్దాం కదండి.
ఇదిగోండి ఇంకా మేము నడక స్టార్ట్ చేసి 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే అలసట వస్తుంది. ఎందుకంటే ఎండ ఒకటి చూడండి ఇట్లా ఎత్తు ఉంది బాగా, కొండ ప్రాంతం కదా, మెట్లన్నీ ఎక్కుంటే వెళ్ళే లోపల అలసిపోవడం ఖాయం. మెల్లగా వెళ్తేనే బెటర్ ఇక్కడ. ఇంకా మేము నడిచి ఒక 20 నిమిషాలు కూడా కాలేదు, ఇప్పటికి 3 సార్లు కూర్చున్నాం. చూడండి ఎట్లుంది దారి. ఇదంతా తెల్లవారి బయలుదేరితేనే బాగుంటుంది. అదిగోండి కొండ ప్రాంతం కదా, అలుపు ఎక్కువ. అది చూడండి ఆ అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు, కర్ర సాయంతోనే పోతున్నాడు పాపం. మనం కూడా వెళ్దాం ఇంకా. నమ శివాయ శివాయ నమః. ఎప్పుడైనా సరే చీకట్లో తెల్లారి నడవడం మొదలు పెడితేనే మనం కొద్దిగా అలసట నుంచి ఎండ నుంచి తప్పించుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి, ఎప్పుడో పురాణ జమానా ఉన్నట్టుంది. ఇది ఇప్పటి కాలం అయితే కాదు కదా, గుడి ఉన్నట్టుంది ఇది ఒకప్పుడు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఏమైనా ఉంటాయి ఇక్కడ. మొత్తం శిథిలావస్థ ఉంది గుడి, పడిపోయింది మొత్తం. ఇదిగోండి పైకప్పు పడిపోయింది ఇక్కడ కింద. మూలవేరటి విగ్రహం లేదు, ఇక్కడ శివలింగం అయితే ఇరిగిపోయింది. అప్పట్లో పాదయాత్ర చేసేవాళ్ళు ఇక్కడ బాగా కూర్చునేవాళ్ళు అనమాట. ఇంకా ఇదిగోండి, అంటే ఇప్పట్లాగా అప్పుడు 100 మంది 1000 మంది పోయేటోళ్ళు కాదు కదా, లిమిట్గా పోయేటోళ్ళు. ఇక్కడ సేద తీరేటట్టు ఉన్నారు అప్పట్లో. వెళ్దాం పదండి, ఆలస్యం అయ్యే కొద్దీ. చిన్నపిల్లలు బాగానే వస్తున్నారు అక్కడ నుంచి. ఇప్పుడు మనం ఆ గోపురం దగ్గరికి వెళ్తే కొద్దిగా మనం ఇంకా మంచి దారి వస్తుంది, కొండ ప్రాంతం అయిపోయి. అది చూడండి, ఇప్పుడు మనం చూసిన గుడి పైన చెట్టు ఉంది. ఓం నమః శివాయ నమః. ఇప్పుడు కాబట్టి ఇంత సైలెంట్గా ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత అయితే మనకు క్రౌడ్ ఫుల్ ఉంటుందండి. 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి సుమారు గంట దగ్గర అవుతుంది నడవబట్టి. ఇప్పుడు మేము ఇక్కడ గోపురం దగ్గరికి వచ్చినాం అన్నమాట. ఇక్కడ ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడక్కడ కూర్చోవాల్సి వచ్చింది. బాగా ఇబ్బంది అవుతుంది ఎండకి. ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం పండగకి ఒక 3-5 రోజుల ముందు రండి అంతే. ఇంకా 26, 7, 9 రోజులు, 8 రోజులు ఉంది ముందు. మాకు ఫెసిలిటీస్ ఏం లేవు ఆ బైర్లూటిలో అన్నదానం తప్పించి. అందుకనే ఎవరైనా రాదలుచుకుంటే ఒక 5 రోజుల ముందు రండి. అదే విషయం చూసుకోండి. ఇప్పుడు గోపురం దగ్గరికి వచ్చినాం మనం. చరిత్రలో దీని గురించి తెలుసుకుంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు వచ్చినట్టు ఒక ఇదైతే ఉంది. అప్పుడు ఆయన ఈ అడవిలో రెస్ట్ తీసుకున్నట్టుందన్నమాట చెప్తారు. ఇక్కడ అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చి
సేద తీరినాడని. ఇది చూడండి, నేను మన వీడియోలో చాలాసార్లు చూపించినది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్కడ విగ్రహాలు అవన్నీ ఉండినాయి. రాను రాను మొత్తం ఒకటి డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే వీటిని మనం బాగు చేయలేం, అంతే సంగతి. ఇది అప్పటి కాలం కాబట్టి, వందల సంవత్సరాల క్రితం కాబట్టి వాళ్ళకున్న అద్భుతమైన ఐడియాలతోటి వీటిని కాపాడుకోగలిగినారు. ఇప్పుడైతే అంతగా ఉండదు పట్టించుకోవడం, ఎందుకంటే అడవి లోపల కదా, అంత పైకి ఇవి రాలేవు సరిగా. అప్పుడు అంటే ఇంకా ఏనుగులు అవి ఇవి వగేరా వగేరా ఆలోచనలు, అద్భుతమైన కట్టడాలు. అది విషయం. ముందుకెళ్దాం. ఇదిగోండి, ఇప్పుడే శిఖరం నుంచి నడవడం స్టార్ట్ చేసినాం కదా. ఇంకా మనం ఇప్పుడు నాన్ స్టాప్ 8 కిలోమీటర్లు నడవాలి. దామేర్లకుంట అక్కడ కొంచెంసేపు స్టే అవ్వచ్చు. అక్కడ ఉంటే అన్నదానం ఉంటుంది. అది దాటుకొని ఒక 2 కిలోమీటర్స్ నడిస్తే మనకు పెద్ద చెరువు. మొత్తం మనకు డిస్టెన్స్ 24 కిలోమీటర్లు అనమాట. ఎక్కడి నుంచి? వెంకటాపురం నుంచి. మిగిలిన 12 కిలోమీటర్ల దూరం మనకు భీముని కొల్లం అవన్నీ వెళ్తాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1:30, 6:30 వరకు మేము పెచ్చూరుకి వెళ్తాం. యాక్చువల్లీ మా ప్లానింగ్ ఏంటంటే 5 గంటలకు వెళ్ళాలని. చూద్దాం, కరెక్ట్గా వెళ్తే 5 గంటలు అక్కడక్కడ కూర్చొని వెళ్తే 6-6:30 అవ్వచ్చు. అది విషయం. చూడండి, ఎండ అయితే నిజంగా ఒక రేంజ్లో ఉంది. ఇదే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పారేసి మన ముఖం మనమే కొట్టుకున్నట్టు అనమాట. అడవిలో ఎప్పటికైనా ప్లాస్టిక్ కానీ వేస్టేజ్ కానీ ఎప్పుడు వేయద్దు. పద్ధతి కాదు, మంచిది కూడా కాదు. మనకున్న అద్భుతాల్లో కొన్ని అడవులు మాత్రమే. ఈ అడవులను కూడా మనం ఇట్లా ప్లాస్టిక్ చెత్త చెదారంతో నింపేస్తే ఇది కూడా ఉండదు మనకు చూడడానికి. ఎవరు కూడా ప్లాస్టిక్ వేయకండి, అదే విషయం. వెళ్దాం ఇంకా. ఇదిగోండి, ఆ శిఖరం నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒకటి గోపురం ఉంటుంది. ఇది కూడా ఇంకా లేదు, అయిపోయింది. దీని టైం కూడా శిథిలావస్థలు ఉంది. మనం ముందుకు వెళ్దాం. ఇదిగోండి చల్లని మజ్జిగ, ఎండని ఎండలో. మనము రెండవ శిఖరం దాటిన తర్వాత ఇప్పుడు ఒక ద్వారం చూసినాం కదండి. అది దాటిన తర్వాత మనకు కొద్ది దూరం వరకు అయితే ఇట్లా బాగానే ఉంటుంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. తలకు ఒకటి క్యాప్ లాంటిది పెట్టుకుంటే ఎండ నుంచి అది కూడా రిలీఫ్గా ఉంటుంది. కొద్దిగా మెల్లగా వెళ్ళిపోవాలి. ఇటు కొద్ది దూరం పోగానే మనకు మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా వస్తే చూపిస్తాను మీకు. ఫారెస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది అక్కడ. అదే విషయం. ఇదిగోండి, ఎంతసేపు మనము కొండ ఎక్కి అలసిపోతాం కదా, కొద్ది దూరం నడిచిన తర్వాత కొండ దిగాల్సి ఉంటుంది. వర్షాకాలం మాత్రం ఇక్కడ చూడాల్సిన ప్లేసే అనిపిస్తుంది. ఎందుకంటే పైనుంచి నీళ్ళు అట్లా వచ్చేసి ఇట్లా పోయేటట్టున్నాయి. బాగుంది ఇక్కడ, కొద్దిగా ప్రశాంతంగా చల్లగా ఉంది.
ఇంతే ఇంకా కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎండ ఉంటుంది. ఈ దారి దాటిన తర్వాత మనకు మళ్ళీ చెట్లు కొద్దిగా తక్కువ ఉంటాయి. అదే విషయం. వర్షాకాలం మాత్రం ఇదంతా నీళ్ళు ఉండేటట్టున్నాయి బాగా, ఎందుకంటే ఒకటి దోవ ఉంది నీళ్ళకి పోయేది. ఇటు చూడండి మొత్తం రాళ్ళు. ఊహించుకొని ఒకసారి మామూలు టైంలో ఇక్కడ జంతువులు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో. ఆ రాళ్ళు చూడు కదా, సినిమాటిక్లో ఉంది, సినిమాల్లో సెట్టింగ్స్లా ఉంది అది. ఆ పులులు కూర్చునేది అట్లా. మామూలు టైంలో మాత్రం ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. చలో ఇవన్నీ మనం చూస్తే కానీ ఇది రాదన్నమాట. ఎంత చెప్పినా కూడా మనం చూసేంత వరకు చూస్తే ఈ తృప్తే వేరు, అనుభవమే వేరు. ఇదిగోండి షెడ్ పడిపోయినట్టుంది అట్లా. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కొండ ఎక్కాలి. కొండ ఎక్కుతుండాలి, దిగుతుండాలి. అక్కడక్కడ కూర్చొని వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు. ఒక అరగంట ఒకసారి కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్తే అంత మంచిదే. ఎక్కువైతే లేరండి క్రౌడ్. మరి ఈసారి కుంభమేళా ఎఫెక్టా లేక ఇంకా టైం ఉందిలే అని ఇదా తెలియదు, కానీ ఎక్కువ శాతం లేరు. అక్కడక్కడ ఒక 5 మంది అక్కడ, ఒక 10 మంది అక్కడ అంతే ఉన్నారు, ఎక్కువ లేరు. చూడండి ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నా. 19 కదా, రేపు 19th. అప్పటి నుంచి మనం స్టార్ట్ అవ్వచ్చు. వస్తుంటారు ఇంకా మెల్లగా, మనం కూడా వెళ్దాం మెల్లగా. ఓం నమః శివాయ. కానీ ఒక్కటి, అక్కడక్కడ మాత్రం ఇట్లాంటి సినిమా సెట్టింగ్స్ లెవెల్లో ఉంటాయి. ఆ చెట్టు చూడండి, ఏదో జమాయించినట్టు. ఇక్కడ చూడండి, ఆఖరికి ఇంత అడవిలో మధ్యలో చెత్తకు డబ్బా పెట్టినారు. అంత చుట్టుముట్టు వెదురు బొంగులే. ఎంత బాగుంది చూడండి ఇది. కాకపోతే చిన్న సజెషన్ ఒకటి, వస్తే గుంపుగా రండి అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ వెనక ఎవరు లేరు కదా, ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గుంపుగా వస్తే బెటరు. నేనంటే ఏదో వీడియో తీసుకోవడానికి కొద్దిగా ముందు వచ్చిన, గ్యాంగ్లో నుంచి తప్పించుకోతే ఫోన్ సిగ్నల్స్ ఉండవు ఇక్కడ, ఏ ఫెసిలిటీస్ ఉండవు. నీళ్ళు కానీ ఫుడ్ కానీ కొన్ని ఎక్కడ ఉందామన్నా కూడా ఉండదు. జాగ్రత్తగా మీ వాళ్ళతో కలిసారండి. ఆవేశపడి ముందుకి వెళ్ళిపోవడం కానీ వెనకబడ్డం కానీ జరగకండి. జాగ్రత్త. ఇట్లాంటి జాగ్రత్తలో ఫోన్ సిగ్నల్స్ ఉండవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాకు అనుభవం ఇది. ఒకసారి మేము ఇట్లనే తప్పిపోయి 7 కిలోమీటర్ల వర్షంలో భీముని కొలను దగ్గర వర్షం అనమాట. భయం తెలుసు మాకు అది ఎట్లుంటుంది అనేది. అది విషయం. ముందుకెళ్దాం పదండి. ఇంకా ఇట్లా ఉంటే ఏం కాదు, కానీ మరీ నిటారుగా ఉంటేనే ఇబ్బంది. ఇట్లా ఎక్కొచ్చు మెట్లు. ఇదివరకు మనం స్టార్టింగ్ ఎక్కినాం కదా, అక్కడితే మొత్తం నిటారు, ఇబ్బంది, చాలా ఇబ్బంది ఎక్కడానికి. అది అక్కడ చూడండి ఒకసారి, ఆపోజిట్లో పెద్ద ఆవిడ పోతుంది. అది విషయం. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇంకా
ఎండ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మ బీభత్సమైన ఎండ చూడండి, అప్పుడే అల్ప వచ్చేసింది మాకు. మరీ ఫిబ్రవరిలోనే ఈ ఎండ ఉంటే ఇంకా అడవిలో జూన్ జూలైలో మాడి మసైపోతే మాకు తిరుగుతాయి. మరీ చెంపలు ఎక్కేస్తున్నాయి. అమ్మ చలో ఏదైనా చెట్టు కింద రెస్ట్ చేసుకున్నారా, ముందర ఉంటాయిగా. ఇదిగోండి, శివాజీ సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు ఎన్ని మారినా ఇది మాత్రం మారలేదు, ఇంకా మారాలి, చాలా మారాలి. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు. అయితే అంత అయితే వెళ్దాం కానీ రైట్. సరే ఇక్కడ క్యాప్ తీసేద్దాం కొంచెంసేపు. చూడండి వెదర్ బొంగులు మొత్తం ఎంతెంత హైట్ ఉన్నాయి ఒకటి. ఇంకా మనకు అక్కడక్కడ ఇట్లాంటి అంగళ్ళు ఉంటాయి. ఏమన్నా ఇంకా బిస్కెట్లు, బజ్జీలు, టీ అట్లాంటివి. ఏమో కొడుతున్నాడే కొబ్బరి. అబ్బో ఇది ఇంకా సూపర్, ఇది కొబ్బరి బొండం. ఇంకా రేపు నుంచి మొదలైతే ఉండొచ్చు ఇక్కడ షాప్స్, కానీ ఏదో మంచిగా రెస్ట్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి ఇక్కడ, అదే విషయం. ఈ కొద్ది ప్రదేశం మాత్రం సినిమాటిక్ లెవెల్ ఉంటుంది. ఇదిగోండి సెట్టింగ్స్ వేస్తారు కదా, అట్లా చెట్లు ఎంత బాగున్నాయి. మీకు గుర్తుందో లేదో, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడే మనకు కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరికినాయి. అప్పుడు ప్రస్తుతానికి లేవు. అప్పుడు ఇక్కడ కూడా ఒక షాప్ ఉన్నింది. ఇంకా ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది ఇది. ఇంకా రేపటి నుంచి గొప్ప ప్రారంభం ఉండొచ్చు, అది విషయం. ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ. రేపు ఎల్లుండి అవుతుంది. ఇక్కడే చెత్త బట్టలు అన్నట్టు వారేసినారు కదా, చెత్త వారేసినట్టు అప్పుడు. ఇంకా కరెంటు సప్లై లేదురా, కూల్ డ్రింక్స్ అయితే వచ్చినాయి. కానీ చూడండి నీళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారనమాట, అవసరాలకు ఉంటాయి కదా. టీ కానీ మామూలుగా ఏదైనా టిఫిన్ చేస్తే నీళ్ళు కానీ అట్లాంటి వాటికి దగ్గరలో ఉన్న ఏమైనా ఉంటాయి వాళ్ళ తాండా, చెంచు గ్రామాలు, అక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ షాప్ చూడండి, ఇది ఒకటి బెటర్, ఇది మంచిది. ఇదిగోండి ఎండ ఒక రేంజ్లో ఉంది, నడిస్తే కాళ్ళు కందిపోయేలా ఉన్నాయి. అట్లాంటిది ఇక్కడ చూడండి ఒకసారి చెప్పలేకుండా ఆవిడ ఎట్లా వస్తున్నారు. కాళ్ళు కాలుతలేవమ్మా, అట్లా వస్తున్నావు. ఇంత ఎండలు నడిస్తే ఇబ్బంది. ఇంత ఎండలో చెప్పులు లేకుండా నడిస్తే. నేను ఒకసారి వచ్చినామా పోయిన సంవత్సరం, అదే ఇంకా లాస్ట్ చెప్పులు లేకుండా. ఇదిగోండి మ్యాక్సిమం ఇట్లా చెప్పులు లేకుండానే చాలామంది వస్తారు. పోయినసారి అంటే మొన్న డిసెంబర్లో వచ్చినా నేను, నాకైతే విపరీతమైన కాళ్ళ పగుళ్ళు, మధ్య మధ్యలో రాళ్ళు కూర్చొని చాలా బాధ అనుభవించిన నేను.
ఇంకా నెక్స్ట్ రాలేదు ఇంకా, అందుకే చెప్పులు వేసుకొచ్చిన. అలవాటు ఉండాలి ఏదైనా నడవాలంటే. దగ్గర దగ్గర 40 నిమిషాలు అయితే అయిపోయింది, నడుస్తూ ఉన్నాం ఎండకి. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఎక్కువసేపు ఏం లేదు, జస్ట్ ఒక 2-3 సెకండ్లలో కూర్చోవడం లేవడం అంతే. వెళ్తున్నాం, ఏదైనా మంచి ప్లేస్ వస్తే రెస్ట్ తీసుకుంటాం. ఇది ఇక్కడ సిచ్యువేషన్. ఎక్కడైనా నీళ్ళు దొరికితే రెస్ట్ తీసుకుందాం. ఇక్కడ కూర్చున్నామా, చెద్దరుందిగా, దొరికితే పోతుంది. సరే ముందర వెళ్దాం. ఆడ బాగుంది ఒకటి. చలో పదండి. టైం చూడండి 2:30. అక్కడ ఏదో రెస్ట్ తీసుకోవడానికి కొద్దిగా బాగున్నట్టుంది. కొద్దిసేపు వెళ్ళి చూద్దాం, బాగుంటే కొంచెంసేపు కూర్చొని మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇదిగోండి అక్కడి నుంచి ఒక దారి ఉంది, అట్లా వెళ్ళి వీళ్ళు మంచినీళ్ళు సరుకులు తెచ్చుకుంటారు అనుకుంటా. అటు వెళ్ళింది ఒక బండి, అది వేరే ఊరికి ఉంటుంది. ఇక మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చెరువు ఉన్నట్టు మనం ఇప్పుడు వెళ్తాం కదా, చెరువు నీరు అవే ఉంటుంది. అవునవును. డబ్బులు బాగా పెట్టాయి ప్లాస్టిక్. 3 దాంతోనే కూడా దాంతోనే 3 దెబ్బలకి. పాక చూడండి ఒకసారి, అంత బాగుంది కదా. కానీ ఇది ఎట్లా కట్టినారంటే పెద్ద కష్టమేం లేదు, అంటే మనకు కష్టం, వీళ్ళకి రాదు. ఇది చూడండి, మొత్తం చెట్ల మధ్యలో పెట్టి ఇట్లా కట్టెలు దీనికి జాయింట్ ఇచ్చేసి అంతే. ఇదిగోండి, ఈజీగా కట్టేసినారు బాగానే ఇక్కడి నుంచి అక్కడ దాకా. వచ్చేపోయే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకునేటట్టు. మేము కూడా పడుకున్నాం దగ్గర దగ్గర 1 గంట సేపు రెస్ట్ అనమాట. బాగా ఎండలో తిరిగేసి బాగా అలసిపోయి అనుకున్నాం. ఇది చూడండి, 1 గంటన్నర అనుకున్నాము. ఎండ కదా బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇంకా స్టార్ట్ అవుదాం. 4 అవుతుంది టైము. వీలైనంత తొందరగా వెళ్ళి పెచ్చరు చేరుకుంటే ఇంకా నైట్ పనుకొని పొద్దున్నేసి భీమునికొండ వెళ్ళచ్చు. అదే విషయం. చలో వెళ్దాం పదండి. ఇవన్నీ రేపు అంటే 20వ తారీఖు, రేపటి నుంచి ఇంకా అందరికీ అందుబాటులో ఉంటుంది అనమాట. వేడి వేడి బజ్జీలు తీసుకున్నాం. బజ్జీలు లేదు, తీసుకురా వెళ్దాం అందరికి. సరే పదండి. చాలా సేపు మంచిగా 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నాం కదా, వెళ్ళాలి ఇప్పుడు. బాగా అలసిపోయినాం, ఎండ బాగా ఇబ్బంది పెట్టేసింది, అదే విషయం. అమ్మా మెల్లగా వెళ్ళడమే అన్నిటికన్నా మంచి పని. ఎందుకంటే గుండ్రాళ్ళు కాళ్ళ తగిలిందంటే రాయి చూసుకొని మరి వెళ్ళాలి. ఇంకా కరెక్ట్ 4 కదా టైం. టార్గెట్ 6 గంటలు అనమాట. 6 గంటల లోపల అక్కడ ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తాం.
ఇంకో దూరం నడిస్తే మనకు బేస్ క్యాంప్ ఒకటి వస్తుంది అనమాట. ఫారెస్ట్ ఆఫీసర్ గెస్ట్ రూమ్, అక్కడ మనకు నీళ్లు దొరుకుతాయి. మొన్న మేము నవంబర్ డిసెంబర్ అప్పుడు వచ్చినప్పుడు నీళ్ళు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి పాత వీడియో. ఇప్పుడు ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి, వెళ్తాం కదా, చూద్దాం ఒకసారి. అదే విషయం. అదే వాతావరణం కూడా చల్లబడింది, హాయిగా ఉంది. ఓకే రైట్, వెళ్దాం పదండి. ఇక్కడ ఏదో రైట్, ఇది కాండి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పంగిడి యాంటీ పోచింగ్ క్యాంప్ అంట. ఇది కూడా నాగులుడి కిందకి వస్తుంది. ఇక్కడ మనకు నీళ్ళు ఉన్నాయి. ఇక్కడైతే మంచినీళ్ళు ఉన్నాయండి. బోరింగ్ నీళ్ళే కానీ బాగుంటాయి. బోర్ నీళ్ళే కానీ బాగుంటాయి కదా. ఓకే, వెళ్దామా తర్వాత? ఓకే, వాతావరణం కొద్దిగా చల్లబడుతుంది. లైట్గా 2 కప్పుల టీ తాగి బయలుదేరదాం. ఈ టీ స్పాన్సర్ చేసేది నేనే. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇక్కడ మనకు నీళ్ళు దొరుకుతాయి. ఇక్కడ మనం ఇటు నుంచి వస్తాయి నీళ్ళు. కొద్దిగా ఇక్కడ సేద తిరగచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు కూడా. బాగుంటుంది ప్లేస్. మంజునాథ చెట్లు చూడండి ఎంత అద్భుతంగానే మెలకలు తిరిగింది. నాలుగు 20 టైం. అప్పుడే కొద్దిగా చీకటి పడ్డట్టుంది. గేర్ మార్చాల్సిందే ఇంకా మనం. అక్కడ గుంజేసినట్టున్నారు. చూద్దాం, ఉన్నాయి కానీ నీళ్ళు అంత ఎక్కువ లేవు. అదే అక్కడ గుంజినట్టున్నారు. తక్కువ ఉన్నాయి శివా. ఇదిగోండి వాగు దగ్గరికి వచ్చినాం కానీ ఇక్కడైతే నీళ్ళు ఇక్కడ. మనం డిసెంబర్లో వచ్చినప్పుడు ఎట్లుంది, మొత్తం పైనుంచి వచ్చి ఇట్లా కింద పడుతున్నది పార్కు. నీళ్ళు బాగా తగ్గిపోయినాయి. మామూలుగా మనం కార్తీక మాసం మొన్న డిసెంబర్లో వచ్చినప్పుడు నీళ్ళు అయితే ఫుల్ ఉండింది. ఇప్పుడైతే నీళ్ళు కానీ ఇది కూడా క్రిస్టల్ క్లియర్ ఉంటాయండి వాటర్. చలో వచ్చే వెళ్దా. పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత. నీళ్ళైతే వాగులా తక్కువనే. ఇంకా మనకు దామర్లకుంట నెక్స్ట్ వెళ్ళాల్సింది. ఇంకా మనం దామర్లకుంటగా
అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే పెద్ద చెరువు. అదే విషయం. ఉన్నటువంటి వాతావరణం చల్లబడింది. ఇదిగోండి మాకు అడవిలో కోడి అనిపించింది. అడవి కోడి అంటే అదిగోండి. ఈ అడవి మధ్యలో ఒక కోడి అంటే విచిత్రమే అది. చూడండి ఎంత బాగా తయారు చేసుకుంటారో. ప్రకృతి ఇచ్చిన వాటితోనే టేబుళ్ళు, టెంట్లు. సెటప్ చూడండి, మొత్తం వెదురు బొంగులతోటే. ఇదిగోండి, టేబుల్ అయినా వెదురు బొంగులే, పైన టెంట్ కూడా వెదురు బొంగులే. పైన ఒక షీట్ వేసేస్తే అందమైన ఒక షాప్ లాగా తయారైపోతుంది. బండ్లు బాగానే వస్తున్నాయి రూట్లో. వీళ్ళే అవి అమ్ముతుంటారు కదా. ఇంకా అయిపోయింది, దగ్గరకు వచ్చినట్టున్నాం. ఇంకొక అరగంట ప్రయాణం ఉంటుంది దామెర్లకుంట. అక్కడి నుంచి తెలిసిందే కదా, మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఈ నైట్ అక్కడే స్టే అవుదాం. చూద్దాం, మంచి ఏమైనా లొకేషన్స్ ఉంటే వీడియో తీయడానికి. ఇదిగోండి, ఇక్కడ కూడా మెట్లు. కొండరాయినే అక్కడక్కడ అడ్జస్ట్ చేసి మెట్లలాగా ఉపయోగించుకోవాలని అంతే. కూడా ఎండ లేకపోతే నడవడం పెద్ద కష్టమైతే కాదు, ఎండ ఉంటేనే బాగా ఇబ్బంది. ఇక్కడ కూడా ఒక చిన్న సైజు వాగులాగా ఉన్నట్టుంది. ఇవన్నీ వర్షాకాలంలో చూస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఎక్కడో అటు వెళ్ళి టర్న్ అయ్యిందట్టు, ఇది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది. ఇది వేరే రూట్ ఉన్నట్టుంది. చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా? లేదు. ఇది ట్రాక్టర్ వచ్చే రూట్. ఇది మనం వెళ్ళే రూట్. పోయినసారి గులకరాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేసినాయి. మొత్తం దాదాపు రక్తం వచ్చినంత పని అయిపోయింది. అందుకే సరి చెప్పులతో రావాల్సి వచ్చింది. ప్లాన్ చూడండి వీళ్ళది. ఇట్లా సోలార్లో పెట్టేసుకొని దాని నుంచి వచ్చే పవర్ రాత్రికి వాడుకుంటారు అనమాట. బాగుంది కదా. ఇట్లా క్లైమేట్ అదిరిపోతుందండి అడవిలో. సాయంత్రం పూట కానీ ఉదయాన్నే తెల్లారి కానీ అదిరిపోతుంది. మధ్యాహ్నం ఎండ బెదరగొడుతుంది. ఇది చూడండి, అసలు రకరకాల యాంగిల్లో ఉన్నాయి చెట్లు ఇక్కడ. ఏది ఒకటి, ఇవన్నీ ఎప్పుడో ఇదండి అనుకుంటున్నాం కదా. ట్రాక్టర్ దారిని ఒక ట్రాక్టర్ వస్తుంది చూడండి. సరుకులు మధ్యలో చిన్న అంగళ్ళు ఉంటాయి కదా, అవి ఇట్లా ట్రాక్టర్లలో కానీ ఆటోలలో కానీ వేసుకొస్తారు. అట్లా వేసుకొచ్చేసి చిన్న హోటల్లా కానీ
టీ అదే ఇంకా టిఫిన్స్ ఉగ్గాని బజ్జీ అట్లాంటివి చేసుకుంటాం. అడవిలో మనకి ఇబ్బంది ఉండదు, 4 డబ్బులు వాళ్ళకి వస్తాయి. అట్లా అది విషయం. చూడండి ఎంత చిన్న పిల్లలు కూడా వస్తారు ఈ పాదయాత్రకి. చిన్న పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి, ఈరోజు చూసిన నేను 65 సంవత్సరాల వాళ్ళు కూడా, లేడీస్ కూడా మ్యాక్సిమం చాలామంది వెళ్ళినారు కాళ్ళకి చెప్పులు లేకుండా. అది ఇట్లాంటి గులకరాళ్ళల్లో చూడండి కుచ్చుకుంటే ఎంత సంగతులు. ఆల్రెడీ ఒకసారి మనకు అయింది ఆ అనుభవం. గ్రేటే అసలు. చిన్నపిల్లలు కూడా చాలామంది చూసిన నేను, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు కూడా ఉరుకుతూనే ఉన్నారు, ఎలక పిల్లలు ఉరికినట్టు. మంచి విషయం. ముఖాలు చూడండి వాడిపోయినాయి, మాడిపోయిన దోశలాగా అయిపోయినాయి కదా, ఎండ ప్రభావం. వచ్చినట్టున్నాం, దగ్గరకు వచ్చినట్టున్నాం దామెర్లకుంట. ఇక్కడ వెదురు బొంగుల పార్క్ లాగా ఉంటుంది ఒకటి, నేను ప్రతిసారి చెప్తా, ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి మొత్తం పర్టికులర్గా నాకు అంత పెద్ద చదువు రాదు కానీ చాలా పెద్దగా ఉంటుంది. చూపిస్తుంది చూడండి, మస్తు అనిపిస్తుంది అది. అదే విషయం. ఇదిగోండి పాలకోవా బన్, ఇది 20 రూపాయలు అంట ఒకటి, 20. మామూలు టైంలో అయితే 10 రూపాయలు ఉంటుంది. ఇది సీజన్లో బంగారం రేటు పెరిగి 10 రూపాయల కోవా బన్ ఇక్కడ 20 రూపాయలు అయిపోయింది. తప్పదు, అడవిలో కదా అట్లా. బ్యాక్గ్రౌండ్ చూడండి అదిరిపోయినాయి. సూర్యుడు అస్తమించే సమయం ఇది. మా మొక్కల్లో కూడా హుషారు అస్తమించిపోతుంది. అది కొద్దిగా ముందరికి వెళ్తే వచ్చేస్తాం దామెర్లకుంట. వచ్చేసినాం, దరిదాపుల్లో ఉన్నాం. ఒక రౌండ్ వేసుకోండి అడవిని, ఒక లైక్ వేసుకోండి. ఇదిగోండి బన్ అంటే నేను ఏదో అనుకున్నా, 20 రూపాయల బన్ను. ఇది చూడ ఎంత ఉంది, చిన్న సైజు పకోడీలాగా ఉంది. 20 రూపాయల. ఇది మాత్రం నిజంగా అన్యాయం. ఇది మామూలుగా 10 రూపాయల బన్నే ఇంత ఉంటుంది. వీడు అంతే, మారీగోల్డ్ బిస్కెట్ పెద్దది ఎట్లుంది అంత ఉంది అది, తల్లిద్రుడు దానంతా కూడా లేదు. అది 20 రూపాయలు. ఇదిగోండి నేను చెప్తా అది ఎప్పుడు అదిరిపోయే ఒక లొకేషన్ అని, ఇదే అది. చూడండి ఎక్సలెంట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదంతా నీట్ చేస్తారు కానీ ఈసారి ఎందుకో చేయలేదు. మరి వెళ్దాం. ఇక ముందట కూడా లోపలికి వెళ్తే అన్నదానం ఉంటుంది. జై శ్రీకృష్ణ అదే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మరి ఉందో లేదో తెలియదు. ఇదైతే చూడండి ఈ విజువల్ని. అల్టిమేట్ ఉంటుంది ఇది. రైట్, ఇక్కడ అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయి కానీ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళదా కాదో తెలియదు. మ్యాక్సిమం వాళ్ళదే ఉంటుందని అనుకుంటున్నాను. ఓ సారీ.
పోతున్నానే క్లాస్ కింద చూపాలి. ఇదిగోండి ఎక్సలెంట్ ఉంటుంది ప్లేస్ ఇది, నాకు చాలా ఇష్టం ఇది. అచ్చా ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇట్లా ఉంది ఇదే. అదండి విషయం. ఇక్కడ అన్నదాన సత్రం వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుండి ఇంకా 2 కిలోమీటర్స్ మాత్రమే. అదే విషయం. ఇక్కడ భోజనం సదుపాయం రేపు, ఈరోజు కాదు, రైట్, రేపటి నుంచి. ఇదిగోండి అన్నదానం రేపటి నుంచి, అంటే ఫిబ్రవరి 20 నుంచి అనమాట. అయితే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒకగానే ఉంది. మనం కూడా ఒక పట్టు పడతాం ఇప్పుడు. బ్యాగ్ ఆడ పెడితే చేయించుకుంటున్నాను. ఇదిగోండి ఉగ్గాని తినేసి మన ప్రయాణం మొదలు పెడతాం. ఇంకా అదే విషయం. పచ్చిమిరపకాయల చట్నీ అదిరిపోయింది. ఉగ్గానితో సహా పచ్చిమిరపకాయల చట్నీ అదిరిపోయింది. ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది. అయితే ఇప్పుడే టెంట్ వేసి ఇంకా రెడీ చేస్తున్నారు. అక్కడైతే మజ్జిగను ఉగ్గాని రెడీగా ఉంది. ఒకసారి చూద్దాం. సామాన్లు చూడండి ఒకసారి. కూరగాయలు, ఇంకా పప్పు దినుసులు, అవి ఇవి బరుగులు ఉంటాయి. ఓకే, ప్లేట్లు. మొత్తం ఈ ఏరియాని మొత్తం శుభ్రం చేసేసి అదిగోండి మంచిగా చదం చేసి బాగా క్లీన్ చేసి టెంట్లు వేసి చైర్లతోటి గ్రీన్ మ్యాట్లు ఉంటాయి. బాగా నిద్రపోవచ్చు రాత్రిపూట కూడా, ఇబ్బంది ఉండదు. వంటలు రెడీ అవుతున్నాయి. అంటే రేపటి నుంచి స్టార్ట్ అన్నారు కదా, అంటే ఇప్పుడు నైట్ చేసేస్తారు, మార్నింగ్ నుంచి రెడీ అవుతుంది. ఇదిగోండి వాటర్ ట్యాంకు, ఇంకా డ్రమ్ములు, పాత్రలు, ఇందులో సరుకులు వచ్చి ఉంటాయి. ఇదంతా రేపటి కోసం. రేపటి నుంచి అమ్మాయి ఇదంతా అది విషయం. ఇంకా రేపటి నుంచి అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 20 మనం ఇంకా ముందుకెళ్దాం. చెప్పినా కదండి, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది. ఫుడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా. అన్నదానం అని కాదు, హోటల్లో తింటాం కదా, ఫస్ట్ క్లాస్ ఫుడ్ అట్లా ఉంటుంది. బాగుంటుంది. ఇంకా సెటప్ పూర్తి కానట్టుంది. అంతే అయినాక బాగుంటుంది అనమాట. నైట్ వచ్చేటోళ్ళు ఇక్కడ స్టే అవ్వచ్చు. ఇక్కడి నుంచి ఇంకా పెచ్చూరుకి ఒక 2-2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అదే విషయం. ఇప్పుడే మజ్జిగ డబ్బా నిండా నింపుకున్నాం. పాపం అడగంగానే పోసారన్న. వెళ్దాం ఇంకా. నేను చూడండి, లీటర్ డబ్బా నింపుకొని మజ్జిగ బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ మజ్జిగ తాగుతాడు గ్లాస్. ఇలా బ్యాగ్లో చూపిస్తారు, లీటర్ మజ్జిగ ఉంది, మళ్ళీ వచ్చి ఇక్కడ గ్లాస్ తాగుతాడు ఇద్దరు. ఇక్కడ చూడ ఒకసారి, బాగుందా? చూడండి భక్తులు ఎట్లా వస్తారంటే బ్యాగ్లో పెట్టుకొని ఇంకో గ్లాస్ తాగుతా, తాగు. బాగుందా? చూడండి ఒకసారి బ్యాగ్లో చూపిస్తా. ఇలా బ్యాగ్ దా. ఇంకా
ఇక్కడ ఉగ్గాని తిన్నాం కదండి, డైరెక్ట్గా మజ్జిగ తాగేసి పెచ్చోరుకి వెళ్దాం. ఇంకా వర్క్ జరుగుతుంది ఇక్కడ. కొలాయిలు మర్చిపోయాను, వీరభద్ర స్వామి గుడి మీకు చూపించాలి. ఇదిగోండి వీరభద్ర స్వామి గుడి. ఇది ఇప్పుడైతే బాగుంది. మామూలుగా మనం వచ్చినప్పుడు కార్తీక మాసం వచ్చినప్పుడు గుడి దాకా వెళ్ళినాం, అప్పుడు ఇదంతా బాగాలేకుంది. ఇది చూడండి, పూజలు చేసి ఇక్కడ పని ప్రారంభించినట్టున్నారు. జై వీరభద్రాయ నమః. అది దా మంచిగా చేతులు కడుక్కోవడానికి వర్క్ చేయండి. చేతులు కడుక్కోవడానికి ఇలా ప్లానింగ్ చూడండి, ఇక్కడ దాకా అనమాట. ఊరికే ఇబ్బంది పడకుండా. ఎందుకండి లాస్ట్ టైం మనము 7:30 కదా మనం వచ్చింది లాస్ట్ టైం చీకటి పడిపోయింది. టార్చ్లు వేసుకొని మరి వెళ్ళినాం. ఇప్పుడు టైం 6. పోయినసారి ఎట్లా ఉన్నింది, ఇక్కడ క్లిప్ వేసా చిన్నది. ఈ టైంకి మేము ఎక్కడ ఉన్నాం అనేది నైట్ టైం ఎట్లా ఉన్నాం చూపిస్తాను మీకు. క్లిప్ వస్తుంది కాబట్టి చూడండి. ఇక్కడ పైన అయితే 1 గంటలో మేము పెచ్చూరులో ఉంటాం. అనుకున్న టైంకి అయితే వెళ్తున్నాం. చాలాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ 2-3 ప్రదేశాల్లో కూర్చున్నాం కదా, చాలాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం. 7 అనుకుంటున్నాం పెచ్చూరుకి. పెద్దగా దూరం ఏం లేదు. 2 అని ఒకరు అంటారు, 3 అని ఒకరు అంటారు. బోర్డు మీద 2 అని ఉంది అన్నట్టు అంటుంటారు. నడిచేది మాత్రం మనమే, వెళ్ళిపోతూ ఉండాలి అట్లా. అది విషయం. ఎంత చూడు, అది ఒక్కడే తాత, నువ్వు ఒక్కడే తాత, నేను కూడా ఇద్దరం షేర్ చేసుకుంటాం. మరి ఇంతకుముందు నువ్వు ఒక్కడే తాతాను. ఒక సామెత చెప్తా, గుర్తుపెట్టుకో. గంగి గోవు మిల్క్ స్పూన్ అయినా చాలన్నారు పెద్దలు. అవునా? వేరే అన్నట్టు లేదు, ఇట్లనే అన్నారు. అప్పుడు నువ్వు తెలుగులో ఉంటావు, ఇంగ్లీష్లో చెప్పినారు. గంగి గోవు మిల్క్ స్పూన్ అయినా చాలన్నారు పెద్దలు, కాబట్టి సగం సగం. ఓకేనా? పెద్ద సార్ నాకు, చిన్న సార్ నీకు. లేదు చెప్తాను, సగం సగం ఇట్లా తాగాలి నేను చెప్తాను. వద్దు వద్దు. సరే, ఇదిగోండి కర్ణాటక కొబ్బరి బొండాలు. రేపటి నుంచి ఇంకా వివత్సంగా ఉండేటట్టుంది వ్యాపారం. స్టాక్ బాగానే గట్టిగా దిగుతుంది. 60 రూపాయలు కూడా అమ్ముతాడు. ఎందుకంటే అది వ్యాపారం. ఎందుకంటే 7 అనుకున్నాం కదా, పెచ్చారు లేదు 6:30 అయిపోయింది. 6:30కి వచ్చేసినాం. దగ్గరలో ఉన్నాం. ఇంకా జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్ అంతే. మేము ఒక 3-3:30 గంటలు రెస్ట్ తీసుకోవడానికి టైం కేటాయించింది లేదు. అయినా కూడా బాగా తొందరగా వచ్చినాం. లాస్ట్ టైం అయితే మేము 7:30, 8 కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చీకటి పడిపోయింది రూట్లో. అది చూడండి ఒకసారి ముందరండి ఎట్లా ఉంది కనిపిస్తుంది. అదిగోండి, అక్కడే మనం ఇంకా ఏదైనా మ్యాట్ లాంటిది రెంట్కి తీసుకొని అక్కడే నిద్ర చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఉదయాన్నే లేచి టిఫిన్ అట్లా చేసుకుని మెల్లగా బయలుదేరడం. ఇంకా అదే విషయం. ఇంకా అయితే ఏం పెద్దగా రెడీ కాలేవండి, ఫ్రీగా ఉంది మొత్తం. ఇదిగోండి, మామూలుగా అయితే ఫుల్ ఉండేది, ఇంకా మొదలుగానే ఉంది. అదండి, మనం అక్కడ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఖాళీగానే ఉంది. వెంకటేశేనా? మనోడేనా? ఏ కాదు. ఇదిగోండి, ఈ మ్యాట్లు ఇస్తారనమాట. 100 రూపాయలు. 100 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. హాయిగా నిద్రపోవచ్చు. ఇంకా మొదలు అవుతుంది, కాలేదు.
టెంట్ అవి ఇవి అయితే రెడీ అయిపోయినాయి. కానీ అది వెంకటేష్ అంటే మేము గుర్తుపడతాం అనమాట. అని ఎట్లా అంటే నవంబర్లో కార్తీక మాసాలు వచ్చినప్పుడు కొద్ది పరిచయం ఉంటుంది మాకు. వాటర్కి వాటికి హెల్ప్ చేస్తారు మాకు. అదే విషయం. ఇదే వెంకటేష్ నాకు కలిసి. ఓకే, అక్కడ అయితే సందడి ఉంది కొద్దిగా. చూద్దాం. ఇది సంగతి. కొద్దిగా ఇక్కడ మ్యాట్ అవన్నీ చూసుకొని ముందుకెళ్దాం. ఇదేనండి అన్నదానము అవి తినడానికి. అన్నదాన సత్రం ఇక్కడ పెద్దది ఒకటి ఉంటుంది, లేదు ఇంకా రెడీ అవుతుంది. అక్కడైతే ఒక రెడీ అయింది. అదే విషయం. ఇదిగోండి, మొత్తానికైతే చర్చలకు వచ్చేసినాం. వచ్చేసి పడుకున్నాం కొద్దిగా, కాళ్ళ నొప్పులు కదా. బయటగా తినేసి ఇంకా ఎదురపోయి పొద్దున్నే ఫ్రెష్గా వీడియో స్టార్ట్ చేద్దాం. అంతవరకు గుడ్ నైట్. దాసలనిచ్చి దానం చేసి చూపరతో